మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మనలో ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని ఒక్కసారైనా చుట్టి వద్దాం అనుకుంటారు. అందుకే ప్రతి దేశం టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఎంతో అందమైన హోటళ్లను, పార్కులను, టూరిస్ట్ స్పాట్లను అరేంజ్ చేస్తూ ఉంటుంది. కొన్ని టూరిస్ట్ స్పాట్లు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటాయో, కొన్ని టూరిస్ట్ స్పాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ టూరిస్ట్ స్పాట్లకు వెళ్లాలంటే ఎవరైనా ఖచ్చితంగా భయపడాల్సిందే, ఎందుకంటే అవి అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి. మరి మీరెప్పుడు వెళ్ళకూడని కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆ టూరిస్ట్ స్పాట్లకు గనక ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా తిరిగి రారని చెప్పాలి. మరి అటువంటి టూరిస్ట్ స్పాట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, డెత్ వ్యాలీ. ఈ ప్రాంతం అమెరికాలో ఉంది. ఈ భూమి మీద అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతంగా ఈ ప్రాంతం రికార్డ్ అయింది. మీరు ఎంత వేడినైనా తట్టుకోగలుగుతారేమో గానీ ఈ ప్రాంతంలోని వేడిని మాత్రం ఖచ్చితంగా తట్టుకోలేరు. ఆ ప్రాంతంలో నీళ్లు లేకుండా 14 గంటల కంటే ఎక్కువసేపు బతకలేరు, ఎందుకంటే ఆ ఎండకి బాడీ తొందరగా డిహైడ్రేట్ అయిపోయి చనిపోతారు. అక్కడ సూర్యుని యొక్క వేడి ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇనుమును కూడా అది కరిగించేయగలంత వేడి. నెంబర్ 2, దానాకిల్ డిప్రెషన్. కొంతమంది దీన్ని భూమి మీద ఉన్న నరకంగా భావిస్తారు, ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాక్టివ్ వాల్కనో మీకు కనబడుతుంది. ఆ వాల్కనో ఎప్పుడు విస్ఫోటనం చెందుతూనే ఉంటుంది. అది విస్ఫోటనం అయినప్పుడల్లా భయంకరమైన విషపూరితమైన గ్యాసెస్ ని స్ప్రెడ్ చేస్తుంది. అయినా గానీ కొంతమంది అడ్వెంచర్ ని ఇష్టపడేవారు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏమాత్రం అనుభవం లేకుండా ఆ ప్రాంతానికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. భారతదేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతం ఎక్కడుందో మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిసినట్లయితే దాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, మాదిది నేషనల్ పార్క్. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు మీకు ఈ ప్రాంతం స్వర్గానికంటే ఏమీ తక్కువ లేదు అని అనిపిస్తుంది. ఇది చూడడానికి ఎంత అందంగా ఉందో అంతకంటే భయంకరం, ఎందుకంటే ఆ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మరియు భయంకరమైన జంతువులు నివసిస్తాయి. అంతేకాకుండా ఆ నేషనల్ పార్క్ లో మొలిచే మొక్కలు కూడా తక్కువేమీ కాదు, అవి కూడా విషపూరితమైనవే. మీకు తెలియకుండా ఆ చెట్ల యొక్క ఆకుల్ని తిన్నా గానీ అందులో ఉండే విషం మీ ప్రాణాలని తీయగలవు. నెంబర్ 4, మౌంట్ వాషింగ్టన్. వాషింగ్టన్ లోని మంచు ప్రాంతాల్లో వీచే బలమైన గాలులు ప్రపంచంలోనే అతి వేగంగా వీచే గాలులుగా చెప్పుకుంటారు. ఆ చల్లగాలి మనిషిని 5 నిమిషాల్లో ఫ్రీజ్ చేసేయగలవు. ఆ గాలి ఎంత స్పీడ్ గా మరియు ఎంత చల్లగా ఉంటుందంటే వాటి ముందుకు ఏది వచ్చినా దాన్ని నిమిషంలో ఐస్ గా మార్చేస్తుంది. మరియు ఆ కొండ మౌంట్ ఎవరెస్ట్ సైజ్ లో ఉంటుంది. నెంబర్ 5, సీనాబంగ్ వోల్కెనో. ఈ వాల్కెనో ఇండోనేషియాలోని ఒక ఐలాండ్ లో ఉంది. దీన్ని సుమాత్రా అని పిలుస్తారు. అక్కడ నివసించే 80% ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక పెద్ద యాక్టివ్ వాల్కెనో ఉంది. దాని కారణంగా చుట్టుపక్కల ఉండే గ్రామాలు లావా మరియు భయంకరమైన గ్యాస్ తో నిండిపోతుంది. ప్రతి సంవత్సరం ఆ యాక్టివ్ వాల్కెనో నుండి విస్ఫోటనం చెందుతుంది. దాని కారణంగా విషపూరితమైన మేఘాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ నివసించే ప్రజలకి రేపొద్దున ఏమవుతుందో అని తమ యొక్క ప్రాణాలను చేతిలో పెట్టుకుని మరీ జీవించాల్సి వస్తుంది. చూశారు కదా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.